నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని చూసి వైసీపీ బురద చల్లే రాజకీయాలు చేస్తుంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయమే. కోట మాల్యాద్రి. అబ్దుల్ కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సమృద్ధిగా వర్షాలు కురవాలని వివేకా సెంట్రల్ స్కూల్ విద్యార్థుల ప్రత్యేక పూజలు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైసీపీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి పట్టణంలోని 3, 4, 5 వార్డుల్లో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలుతో పాటు మెగా డిఎస్సిని ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా తక్కువ కాలంలో నిర్వహించిందన్నారు. గత వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ దెబ్బతిందని, రాష్ట్రం గంజాయి మాఫియాలకు నిలయంగా మారిందని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఎంఎస్ఎంఈల ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పునరుద్ధరించడంతో పాటు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా 1000 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి చేపట్టామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం కూటమి ప్రభుత్వ ఘనత అని, టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు జనవరి నాటికి గృహప్రవేశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు ఇచ్చిన నమ్మకానికి తగిన విధంగా సేవలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లైట్లు పెట్టి పెయింటింగ్ వేసి 3 నెలల నుంచి బాత్రూమ్ కడగట్లేదు. ఆ సొంతంతా చెప్తాయి. మేము కంప్లీట్ చేసినా కానీ క్లీన్ చేశారు, మధ్య రిపేర్ కూడా చేశారు. చేస్తావా? 2 రోజులు క్లీన్ చేయించి చేయించి శావంత్రి ఇటు ఇక్కడ శావంత్రి ఇటు అమ్మా ఎంత అమ్ముతావు రోజు? స్టాండర్డ్ 500. పెరిగే రోజు ఉంటుందా? మినిమం మాత్రం 500. 100 ఉంటుందా? 200 ఉంటుందా? లాభాల గురించి ఎప్పుడు చెప్పాలి? చెప్పావా పక్కన వస్తాడు పోటీ. అమ్మ బాగుంది, మనం కూడా నడవాలి మీ అందరూ. అమ్మా ఏమైనా సమస్య ఉన్నాయా? ఏం లేవా? బస్సు ఉచితంగా వెళ్తున్నావా? బియ్యం వస్తున్నాయా? మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. పెన్షన్ ఎంత వస్తుంది మీ ఇంటి ఆయనకి? బాగా. సాయంకాలమా ఈ రోజున ప్రజల్లోకి వస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అయింది. ఏమి చేసాం, ఏ రకంగా హామీలు నిలబెట్టుకుంటా ఉన్నాం, ఏ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి 2 సంవత్సరాలు అయిన తర్వాత మోసం చేయడానికి ప్రజల్లోకి వస్తా ఉన్నామని చెప్పి. మేము ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నాం, మీకు మాకు ఎక్కడైనా సరే, ఏ వేదికైనా సరే, ఎక్కడైనా మాట్లాడటానికి సిద్ధం అని చెప్తా ఉన్నాం. మీరు చేసినటువంటి అరాచకం,
మీరు చేసినటువంటి శాంతి భద్రతల విఘాతం, మీరు చేసినటువంటి మోసం, మీరు చేసినటువంటి అవినీతి, పేదవాడి యొక్క ఇళ్ల స్థలాలను కూడా దోచుకోవడానికి ప్రయత్నించినటువంటి మీరు మాకు తేడా ఉంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, పొలాలు ఇచ్చామని చెప్పి, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి ఎక్కడ ఇచ్చారో తెలియనటువంటి పరిస్థితి ఈ యొక్క నియోజకవర్గంలో ఉంటే మేము అలాంటి అంశాలు ఎప్పుడు కూడా చేయలే. గతంలో మేము పాలనలో ఉన్నా, లేకపోతే ఎలాంటి పాలన చేసామో ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున మున్సిపాలిటీని కూడా అదే రకంగా అభివృద్ధి చేస్తాం. ఎక్కడ కూడా ఈ రోజున పార్కులను అభివృద్ధి చేసే విషయంలో కానీ, రోడ్లు వేసే విషయంలో కానీ, అదేవిధంగా డ్రైన్లు చేసే విషయంలో కానీ, మంచినీళ్ళు అందించే విషయంలో కానీ, ఇవాళ కొంతమంది అక్కడక్కడ మంచినీరు దొరకట్లేదని చెప్తా ఉన్నారు. ఆ విషయాలకు కూడా చిన్న విషయాన్ని కూడా ఈరోజు తీసుకుంటా ఉన్నాం. ప్రతి శనివారం, శుక్రవారం గ్రీవెన్స్ సెల్ అని పెడతా ఉన్నాం. ఆ గ్రీవెన్స్ సెల్లో ఏ చిన్న సమస్య వచ్చినా అది ఆర్థిక పరమైన సమస్య, ఆర్థికేతరైనటువంటి సమస్య అని చెప్పి ఆలోచించి ఆ సమస్యల పట్ల కూడా స్పందించి, వ్యక్తిగతమా సమాజపరమా అని చెప్పి కూడా చూసి వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఈ రోజున పరిష్కరించేదానికి మార్గం వేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా నియోజకవర్గంలో, అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్లో, ఈ రకంగా జిల్లాల్లో ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ నడుపుతా ఉన్నాం. అంటే ఈ రోజున మీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఇంటింటికి కూడా మీకు ఏం వచ్చింది, ఏం రాలేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. మీరు తృప్తిగా ఉన్నారో లేదని అడుగుతా ఉన్నాం. ఆ రకమైనటువంటి పాలన మేము అందించాలనే ప్రయత్నంలో, కొనసాగించాలనే ప్రయత్నంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి, ఈ కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో ప్రతిరోజు కూడా 30 ఇళ్ళని సందర్శించాలి. కాలం అయినా కూడా ప్రతి ఇంటికి ఒక 3 నిమిషాలు కేటాయించాలి. వాళ్ళందరితో మాట్లాడాలి, యోగక్షేమాలు తెలుసుకోవాలి, కుటుంబం ఏ రకంగా ఉందో తెలుసుకోవాలి, కుటుంబంలో ఏ రకమైన సమస్య ఉందో తెలుసుకోవాలి, ఆ సమస్యకి మనం పరిష్కరించగలమా లేదో తెలుసుకోవాలి. పరిష్కరించే మార్గం ఉంటే పరిష్కరించేదానికి కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా రివ్యూ చేసుకొని, ఆ కార్యక్రమాలు పరిష్కరించలేని కార్యక్రమాలు ఏమైనా ఉంటే, అపరిష్కృతంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిలన్నిటినీ కూడా పరిష్కరించడానికి ఈనాడు ఈ యొక్క కార్యక్రమం అని చెప్పి. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కోరారు. ఈ మేరకు సోమవారం తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగునీటి కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి డెల్టా ప్రాంతానికి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్యశేషరావు, తెనాలి మండల అధ్యక్షులు పినపాటి స్టీవెన్ బాబు, బీసీసీఎల్ అధ్యక్షులు డోగివర్తి శ్రీనివాసరావు, జవహర్, పిల్లి ప్రభాకర్, కడదం కోటేశ్వరరావు, పెనుగొండ శివకుమార్, పీమా రమేష్, ఆళ్ల కృష్ణ, కట్టా వీరస్వామి, కార్తీక్ బాబు, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అలా ఏదన్నా కానీ ఒకటి సమస్య వచ్చినప్పుడు మూసేయమంటాం కాదు. ఇక పరిశ్రమలను ఇతర దేశాలు తిరగటమే కాదు, అధికార పక్షంలో మన ప్రజలు కూడా గమనించండి, ఎవరు మీకు ఉపయోగపడుతున్నారు, ఎవరై చేస్తున్నారు అనేది. దీన్ని కూర్చుని డిస్కస్ చేసి ఎలా సాల్వ్ చేస్తాను కానీ పంటలు మానేసేయండి, మాకు వ్యాపారాలు ఉంటే చాలు, మాకు పరిశ్రమలు ఉంటే చాలు అని కాదు. వ్యవసాయదారులు ఎక్కువ భాగం ఇప్పుడు కూడా మన తెనాలి ప్రాంతంలో 60 to 70% వ్యవసాయం మీద ఆధారపడి ఉండేటువంటి పంటలో భూమి మా రైతు కూలీలు కానీ, రైతు కౌలు రైతులు కానీ. దీన్ని దృష్టిలో పెట్టుకొని పులిచెంతల నుంచి కొంత ఇస్తుంటే, అటు పోలవరం నుంచి వస్తుంటే కొంతవరకు వారబందీ మీద కొంత నెట్టు రావచ్చు, రైతులు చాలా వరకు ఒడ్డునేసినాలు అవుతారు. రెండోది, ఎల్నినో ఉన్నందరూ ఈ ఎల్నినో ఏళ్ళు కొత్తదేం కాదు. చాలాసార్లు ఎందుకు 2004లో కూడా మీకు పద్దాలు ఎవరు ఉంటే ఇక్కడే మేము పెద్ద ధర్నాలు చేసాం. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ ఉన్నప్పుడు అప్పుడు పంటలు పండి 2014-15 కూడా చాలా వరకు ఉంది. ఇవాళ జులైలో పడపోయినా రేపు వచ్చే శ్రావణ మాసం, వెనకటి రోజుల్లో సాయంత్రం ఆషాఢ మాసం అటు ఇటు అయినా శ్రావణ మాసంలో చెల్లెలతో వరద వస్తారన్నట్టుగా రేపు శ్రావణ మాసంలో వర్షాలు కురుస్తాయి. కురవదంటానికి ఏం లేదు. ఇప్పటికీ ఎల్నినో అనే బాంబేలో కురవటలా, జమ్మూ అండ్ కాశ్మీర్లో కురవటలా, అస్సాంలో కురవటలా, నేను వచ్చేసి ఒరిస్సా ప్రాంతంలో కురవటలా. అందుకని ఇవాళ కంప్లీట్ పంట మానేసుకుని దివాళా ఎత్తే రైతులు రేపు వచ్చే సంవత్సరం, రేపు వచ్చే నెలలో వర్షాలు గురించి ఏం చేస్తారు? ఉండదాన్ని మీరు ఎందుకైతే పులిచింతలు కట్టామో దాన్ని ఉపయోగించుకుని, అలాగే పట్టు సేవను వచ్చే వాటిని
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత సాగించిన పోరాట ఫలితమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా సిపిఐ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నిరసన చేపట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకుంటున్న అవకతవకలు, పేపర్ లీక్ల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. విద్యారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేలా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం యువత ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెరుకుమల్లి సింగారావు, మద్దినేని కిరణ్ బాబు, తుంగా బాలస్వామి, పర్చూరి వెంకటేశ్వరరావు, పాసం వెంకటేష్, గండు శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించి ఏదైతే లీకేజీలకు సంబంధించి మరి దేశం అంతా కూడా ఐకమత్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరి అమలు పరచాలని, అట్లాగే ఇచ్చిన హక్కులన్నీ కూడా మరి కాపాడుకోవాలని ఉద్దేశంతో ఏదైతే ఢిల్లీలో మరి జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ మరి ఆధ్వర్యంలో జరిగినటువంటి దీక్షల మీద జరుగుతున్నటువంటి ఆందోళన మీద పైశాచికంగా పోలీసుల దాడిని మరి దేశమంతా కూడా ఖండించినప్పటికీ ఏదైతే విద్యాశాఖ మంత్రివర్యుల్ని మరి రాజీనామా చేయమన్న పద్ధతికి కేంద్ర ప్రభుత్వం దిగిరాని పద్ధతిలో మరి 26 రోజుల పాటు మరి దీక్ష చేసినటువంటి సోమన్సు ఏదైతే ఉన్నాడో ఆయనకు సంబంధించి మరి దీక్ష బలవంతంగా విరమణ చేశారు తప్ప చర్చలు జరిగిన పరిస్థితుల్లో మరి కాక్రోచ్ కార్యకర్తలు, అట్లాగే ప్రజాస్వామ్య కార్యకర్తలు, వామపక్ష విద్యార్థి సంఘాలైనటువంటి మరి అందరూ కూడా ఆందోళన చేయటం తప్పనిసరి పరిస్థితుల్లో మరి మోడీ గారి ఆదేశాలతోటి విద్యామంత్రి ప్రమోద్ ఏదైతే రాజీనామా చేశాడో దాన్ని దేశ ప్రజలంతా కూడా చూడటం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 14 ఏళ్ళు పూర్తవుతా ఉంది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చిన ముందు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నిరుద్యోగులు హామీ ఇచ్చి ఈరోజు గదినెక్కి కూర్చొని ఉన్నారు. ఈ 14 సంవత్సరాల్లో ఎంతమంది మీరు ఉద్యోగ కల్పన కల్పించారని చెప్పి సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు అధికారంలోకి ఎక్కిన తర్వాత ఈ భారతదేశంలో 152 పేపర్లు లీక్ అయినాయి అంటే విద్యార్థుల పట్ల మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారో ఒకసారి పునరాలోచించ చేసుకోవాలని చెప్పి సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే 20 రోజులుగా ఏదైతే ఈ నీట్ పేపర్ లీక్ అయిందో విద్యార్థులందరూ చెలో పార్లమెంట్ ముట్టడి చేస్తూ ఉంటే పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు ఎంత దారుణాతికి ఒడిగట్టారో కూడా ఈ ప్రపంచమంతా చూస్తూ ఉంది. మీకు రానున్న రోజుల్లో సిపిఐ అదేవిధంగా మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పే తరుణంలో మీరే భయపడి ఈరోజు గద్దె ఎక్కడ పోతుంది, ఈరోజు అధికారం ఎక్కడ పోతుందని చెప్పి మీరే భయపడి ఏదైతే విద్యార్థులు డిమాండ్లు ఉన్నాయో ఈ ఎన్టీ యాక్ట్ను రద్దు చేయాలా, అదేవిధంగా ఈ నీట్ పేపర్ ఎవరైతే పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నక్రా వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహావిష్కరణతో పాటు ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలను ఈ నెల 29న తెనాలిలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిఎల్జీ సూర్యప్రకాశ్రావు తెలిపారు. స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో ఉదయం 9 గంటలకు డిఎస్ నక్రా కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అసోసియేషన్ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షతన స్వర్ణోత్సవాల సందర్భంగా సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న 12వ పిఆర్సీ, ఐఆర్ ప్రకటన, డిఆర్ఆర్ బకాయిలు, ఇవ్వాల్సిన డిఆర్లు, అడిషనల్ క్వాంటం తదితర అంశాలపై రాష్ట్ర, జిల్లా నాయకులు వివరించనున్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో కోశాధికారి హృదయరాజు, సహ అధ్యక్షులు సుబ్బారావు, ఉపాధ్యక్షులు సోమయ్య, శాస్త్రి, కార్యవర్గ సభ్యులు, జిల్లా బాధ్యులు కె హర్నాథ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్కి పెన్షన్ అనేది హక్కు అనేది డిఎస్ నక్రా గారి వల్ల ఆ తీర్పుల వల్ల మనకు రావటం జరిగింది. ఆయన యొక్క విగ్రహాన్ని ఈ నెల 29వ తేదీ 9 గంటలకి మా పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్లో ఆ విగ్రహావిష్కరణ మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరులు గారి ద్వారా జరగబోతున్నది. ఆ తదుపరి స్వర్ణోత్సవాలు కళాక్షేత్రంలో 10 గంటల దగ్గర నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. దాదాపుగా వందల మంది వేల మంది హాజరయ్యి పెన్షనర్స్ దీన్ని జయప్రదం చేయవలసిందిగా మా అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఈ నెల 29న పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డిఎస్ నక్రా గారి సేవల గుర్తింపుగా
పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో డిఎస్ నకారా గారి కాంస్య విగ్రహాన్ని మన రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్ల గారు ఆవిష్కరణ చేస్తారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ప్రభుదాస్ గారు హాజరవుతారు. సెక్రటరీ జనరల్ శ్రీ ప్రభుదాస్ గారు హాజరవుతారు. అలాగే మన పక్క అసోసియేషను పొన్నూరు, మంగళగిరి ఆ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు. మిత్రులారా, మన సంఘం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అసోసియేషన్ స్వర్ణోత్సవాలు మరి ఎంతో వేడుకగా ఇక్కడ జరుపుతున్నాం. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం 10 జరుగుతుంది. దానికి ముందుగా ఈ పెన్షన్ అనే హక్కు అనేది సాధించిన డిఎస్ నకరా గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మరి పెన్షన్ హోంలో ఉదయం 9 గంటలకి ఆవిష్కరణ జరుగుతుంది. ఆ తదుపరి 10 సభ ప్రారంభమవుతుంది. అయిన తర్వాత భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రజలందరికీ సుభిక్షం చేకూరుతూ సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెనాలిలోని వివేక సెంట్రల్ స్కూల్ విద్యార్థులు సోమవారం ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. ప్రకృతి సమతుల్యత నెలకొని వ్యవసాయం పుష్కలంగా సాగి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ విద్యార్థులు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు ప్రకృతి పరిరక్షణపై బాధ్యతను పెంపొందించేందుకే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. మీ చోటు క్లాస్ బాయ్ ఫిఫ్త్ రమ్మండి ముందు సైలెంట్గా. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వలన వర్షాలు బాగా కురవని, పంటలు బాగా పండవని, ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలని మనకి వాతావరణ శాఖ వారు చెబుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన వివేక విద్యా సంస్థల విద్యార్థులందరం కలిసి టీచర్స్, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, వారితో పాటుగా స్వామి భాస్కరామ సరస్వతి గారు వారందరం కలిసి మరి ఎల్నినో వద్దు వర్షాలు ముద్దు అనే కాన్సెప్ట్తో ఒక యజ్ఞాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. దీని పేరు యజ్ఞాత్ భవంతి పర్జన్యః, అంటే యజ్ఞం ద్వారా వర్షాలు కురవాలి అని ప్రకృతిని వేడుకుంటున్నాం. మనందరం కలిసి మంచి మనస్సుతో ప్రకృతిని దీవించమని అడిగితే ప్రకృతి డెఫినెట్గా వర్షాలు కురిపిస్తుంది అని పెద్దలు చెప్పారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇక్కడ మనం యజ్ఞకుండాలను ఏర్పాటు చేసుకుని మరి దానిలో హోమద్రవ్యాలని, ఆవు నెయ్యిని, అలాగే మెడిసినల్ మొక్కల యొక్క ఆ కట్ట మొక్కలని వేసి మన ప్రకృతికి అగ్నిలుగా సమర్పించినట్లయితే ఈ వాయు రూపంలో ఇవన్నీ కూడా బయటకు వచ్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మన మేఘాలని వర్షించేలాగా చేసే. ఏ పని చేసినా ఆ వ్యక్తికి లాభం ఉంటుంది. కానీ ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు వాతావరణంలో కాలుష్యము నివారణ అవుతుంది, అందరికీ మేలు కలుగుతుంది. అలాగే మేఘాలను ఆకర్షించి వర్షాలు పడతాయి, అందరికీ మేలు కలుగుతుంది. కనుక ఇది గొప్ప పని అని మన వేదంలో చెప్పినారు. అలాగే ఈ రోజుల్లో అందరూ కూడా ఈ 2 చక్రాలు, 3 చక్రాలు, 4 చక్రాల వాహనాలు భారీగా పెద్ద సంఖ్యలో ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వాహనాలు వదిలేటువంటి పొగ వల్ల ఈ వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతూ ఉంది. దాన్ని నివారించాలంటే ఇలాంటి యజ్ఞాలు చేసి ఆ కాలుష్యాన్ని నివారించుకొని అందరి యొక్క ఆరోగ్యాలు బాగుండాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం. ప్రస్తుత దేశ పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపడుతున్న ఉద్యమాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి పిలుపునిచ్చారు. సోమవారం తెనాలిలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన తెనాలి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా తొలుత ముఠా కార్మిక ఉద్యమ నాయకుడు గుమ్మడి సీతారామయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేటి నుండి దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై విస్తృతంగా ఉద్యమించాలని కోట మాల్యాద్రి సూచించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, ధరల పెరుగుదల తదితర అంశాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక నాయకుడు సీతారామయ్య గారి మరి వర్ధంతి కార్యక్రమం రేపు 30 జరగబోతా ఉంది. దాని గురించి ముఠా కార్మికులంతా కూడా వచ్చి ఆ సమావేశం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే సీతారామయ్య గారు మరి ఆశించినటువంటి సమసమాజ స్థాపన మరి జరగాలన్నా ఈ రోజున కార్మిక సంక్షేమం కోసం గతంలో ఏదైతే సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా ఇవాళ కాలరాయబడతా ఉన్నాయి. గతంలో మరి పోరాడి 29 చట్టాలని మరి సాధించుకుంటే ఈ రోజున 4 కోట్లుగా తయారు చేసి కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నారు. ఆ 4 కోట్ల పేరు ఏదైతే తీసుకొచ్చారో దానివల్ల మరి సంఘం పెట్టుకునే హక్కు కానివ్వండి, కార్మికుడు మరి తన జీతాల కోసం బేరసారాడే హక్కు కూడా మరి పోతూ ఉంది. ఇదివరకు ఒక 7గురు ఉంటే సంఘాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ 100 మంది ఉంటే కానీ సంఘాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. అట్లాగే నిత్యం సిపిఐ తెనాలి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే మన ముఠా కార్మిక సంఘం నాయకులు గుమ్మడి సీతారామయ్య గారు మాజీ కౌన్సిలరు, ముఠా కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు. ఆయన ఈ నెల 30వ తారీఖు వర్ధంతి తెనాలి లెనిన్ రోడ్లో జరుగుతూ ఉంది. అలాగే అనేక సమస్యల మీద ఈ నెల 29 నుంచి ఈ రోజుతో అంబేద్కర్ బొమ్మకాడి నుంచి ఈ రోజు నుంచే దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాము. మరి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా కానీ, గుజరాత్లో ఉన్నటువంటి ఆదాని అంబానీలు కానీ దేశ సంపదను నిలువున దోచుకుంటూ లక్షల వేల కోట్ల రూపాయలని దోపిడీ చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా, దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట మరియు గంగానమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సోమవారం దస్తావేజు లేఖలు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. దస్తావేజు లేఖల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. గత 7 రోజులుగా జీవో నెంబర్ 396 రద్దు చేయాలని కోరుతూ డాక్యుమెంట్ రైటర్స్ చేస్తున్న పెన్డౌన్ కార్యక్రమానికి ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు చెప్పారు. ఈ జీవోతో దస్తావేజులకు, ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని వెల్లడించారు. జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్డౌన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తక్షణం జీవో నెంబర్ 396 విరమించుకొని పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాస మురళి, జె బాలాజీ, పసుపులేటి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫార్ అలీ, మంచాల శ్రీను, బి సురేష్, ఎం ప్రభాకర్, కరేటి విష్ణు, సుబాని, లక్కోజు రవి తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 396ని రద్దు చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్లు పెన్డౌన్ కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి మొదలుపెట్టారు. ఇప్పటికీ 7 రోజులు గడిచిపోయింది. ఈరోజు 8వ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. కానీ దస్తావేజ్ లేఖర్ల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా దస్తావేజుల అంటే కక్షిదారుల యొక్క ఆస్తులకు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పెన్డౌన్ కార్యక్రమం చేయదలిచాము. పెన్డౌన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ రోజు. అట్లాగే ప్రజల నుంచి కూడా మాకు మద్దతు రావాలని కోరుకుంటున్నాం. దేశానికి ఎన్నలేని సేవలందించిన మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
సోమవారం ఆయన కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం దేశాభివృద్ధి కోసం చేసిన సేవలను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అధ్యక్షుడు, పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి. ప్రజలతో మమేకమై అతి సామాన్య కుటుంబం నుంచి ఈ భారతదేశ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించినటువంటి ఒక మహనీయుడు. ఆయన జీవించినంతకాలం కూడా ఈ సమాజాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, శాస్త్రీయ పరంగా, సాంకేతిక పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా ఎలాంటి మార్పుల ద్వారా యంగ్ ఇండియాని తయారు చేయాలి. అందుకే ఆయన కళ్ళ కనేవాడు, ప్రజలను కూడా కళలు కనకమనేవాడు. ప్రతి కళని సాకారం చేయడానికి ప్రయత్నించమనేవాడు. మరి ముఖ్యంగా యువతకి యు ఆర్ హ్యావింగ్ ద పవర్, ఎనర్జీ, యు ఇన్స్టిగేట్ దట్. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా యావత్ ప్రపంచానికే ఒక ఇన్స్పిరేషన్, రోల్ మోడల్గా నిలిచినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశానికి 11వ రాష్ట్రపతి అయినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త. ఆయన 40 విశ్వవిద్యాలయం నుండి 7 డాక్టరేట్లు పొందిన కలాం గారు SLV-3 రాకెట్ని అంతరిక్షంలోకి ప్రయోగించి, శాటిలైట్ని ప్రయోగించి కెపాసిటీ గల దేశాలలో భారతదేశాన్ని చేర్చి అంతరిక్ష ప్రయోగానికి పునాది వేసిన కలాం గారు యావత్ భారతదేశానికే వన్నె తెచ్చిన శాస్త్రవేత్త. తెనాలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న స్వర్ణ వార్డు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ సంఘం తెనాలి తాలూకా యూనిట్ కమిషనర్ను కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు వి భిక్షాలు, కార్యదర్శి డిపి అనిల్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు. సెలవుల మంజూరులో జాప్యం, మహిళా సిబ్బందిపై అనుచిత వ్యవహారం, ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేయించుకొని పరిహార సెలవులు ఇవ్వకపోవడం, రాత్రి వరకు సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ఇంక్రిమెంట్, ట్యూషన్ ఫీజు బిల్లుల చెల్లింపులో జాప్యం తదితర సమస్యలను వినతి పత్రంలో ప్రస్తావించారు. స్వర్ణ వార్డు సిబ్బంది స్వేచ్ఛ, గౌరవప్రద వాతావరణంలో విధులను నిర్వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ గారిని మరి సచివాలయ సిబ్బంది సమస్యల మీద కలవటం జరిగింది. ఆ సమస్యలు కొన్ని మెమోరాండం రూపంలో కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా పరిశీలిస్తాను హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ప్రతి ఎంప్లాయీ ఇబ్బంది పడకుండా సెలవుల విషయంలో కానీ, డ్యూటీ విషయంలో కానీ మీరు సాయంత్రం 6 గంటల తర్వాత పెట్టే మీటింగులు కూడా పెట్టొద్దని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇక అలాంటిదని లీవులు ఇస్తాను, అప్పుడు 6 తర్వాత సెలవు ఎలాంటి మీటింగ్లు కూడా నేను పెట్టను, వాళ్ళందరూ సానుకూలంగా ఉద్యోగం చేసుకునే విధంగా మంచి వాతావరణం ఉద్యోగం చేసుకునే విధంగా నేను. నా పేరు అనిల్ కుమార్. నేను ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తెనాలి యూనిట్కి ట్రెజరీగా పనిచేస్తూ ఉన్నాను. మా దృష్టికి వచ్చినటువంటి ఈ సచివాలయ సిబ్బంది, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది యొక్క సమస్యల పట్ల మరి మేము ఈరోజు గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మేము 4 అంశాల మీద వారికి మా యొక్క అర్జీని సమర్పించడం జరిగింది. దానిలో ముఖ్యంగా సెలవులు, అట్లానే సెలవులకు సంబంధించి వారి యొక్క అవసరతలు వాళ్ళు చెప్పినప్పుడు మీరు సెలవులు మంజూరు చేయమని కోరాము. అలానే సెలవుల కోసం వారు కమిషనర్ కార్యాలయానికి 6 గంటలకు వచ్చి 6 గంటల నుంచి అప్ టు 7-8 వరకు వెయిట్ చేయించొద్దండి. వాళ్ళు ఇంట్లో పిల్లలు, వంట, పెద్దవాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు, రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. వాటన్నిటిని గమనించి సత్రమే వారికి సెలవు మంజూరు చేయమని, అలానే వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏమైతే ఉన్నాయో అవి ఆపకుండా వారికి వెంటనే మంజూరు చేయమని, అలానే ఈ సాయంత్రం పూట 6 తర్వాత ఏదైతే నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ ఉన్నాయో అవి 10 to 5 మధ్య మీరు నిర్వహించి వారికి సంబంధించినటువంటి డ్యూటీస్లో ఎవరైనా ఇంకా అధికంగా ఉండాలి అనేటువంటిది, లేదా వారిని ప్రోత్సహించేటువంటి క్రమం అనేది, రివ్యూ అనేది జరిగే క్రమం అంతా కూడా అది కొంచెం గౌరవప్రదంగా చేయమని.
తెనాలిలోని మా ఏపీ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 9 విభాగాల్లో 50 రోజుల పాటు శిక్షణ కోసం సెప్టెంబర్ 7లోగా ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక అంబేద్కర్ కళాశాలలో సోమవారం జరిగిన మా ఏపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైటింగ్, యాక్టింగ్, యాంకరింగ్, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, మేకప్, కాస్ట్యూమ్స్, దర్శకత్వం విభాగాల్లో అనుభవజ్ఞులు శిక్షణ అందిస్తారని చెప్పారు. కోస్తాంధ్రలో తొలిసారిగా తెనాలిలో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో విభాగంలో కనీసం 20 మంది అభ్యర్థులు ఉంటేనే కోర్సును ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఔత్సాహికులు బయోడేటా, ఆధార్ కార్డ్, ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 8790439289 నెంబర్ను సంప్రదించాలని కోరారు. సమావేశంలో వేమూరు విజయభాస్కర్, వారణాసి పాత్రుడు రమేష్ వర్మ, భవానీ కపూర్, చింటూ, సునీత, మైనేని హరిశ్రీనివాస్, చిన్న మాస్టర్, స్టైల్ రవి, సముద్రాల శ్రీధర్ శర్మ, సైదులు యాదవ్, మల్లిపాడు రమేష్, రమ్య రాథోడ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్లు లేవు, అయితే కోస్తా ఆంధ్రాలో విపరీతమైన టాలెంట్స్ ఉన్నారు. సో ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్కి వచ్చే వాళ్ళకి ఓన్లీ ఆంధ్రులకు మాత్రమే ఇది. ఈ రాష్ట్రంలో ఎవరైతే నివసిస్తారో అమెచ్యూర్ ఆర్టిస్టులు వాళ్ళకే శిక్షణ ఇస్తున్నాం. ఎవరెవరికి శిక్షణ ఇస్తున్నామంటే మొత్తం 9 విభాగాల్లో తీసుకున్నాం. సో యాక్టింగ్, రైటింగ్, యాక్టింగ్, ఎడిటింగ్, తర్వాత కొరియోగ్రఫీ, ఆ తర్వాత సినిమాటోగ్రఫీ, తర్వాత మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్, ఆ తర్వాత ఫైనల్గా డైరెక్టర్. ఈ 9 విభాగాలకి మేము ఇక్కడే తెనాలిలో శిక్షణ ఇస్తున్నాం. 50 రోజుల శిక్షణ కాలం, 50 రోజులు కానీ ఇక్కడే శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. శిక్షణ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. మా ఏపీతో మాట్లాడి, మేము ఇచ్చిన అడ్రస్తో మాట్లాడి వాళ్ళ బయోడేటా, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో, ఈ 3 మా ఏపీ సుల్తానాబాద్ తెనాలి కార్యాలయానికి పంపించడం జరిగితే దెన్ దే కుడ్ ఏబుల్ టు గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ట్రైనింగ్. వాళ్ళకి ఎక్కడ అకామిడేషను, ఎక్కడ భోజనాలు, ఇవన్నీ కూడా మేము లేటర్ వి విల్ అనౌన్స్ ఇట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సినిమాకి అడ్డాగా మార్చాలన్నదే మా ఏపీ లక్ష్యం, మా ఏపీ గమ్యం కూడా. దిలీప్ రాజా గారు మరి యాక్టింగ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపిస్తున్నారు. ఇప్పుడు ట్రైనింగ్ దాంట్లో మరి నన్ను ఒక కొరియోగ్రాఫర్గా తీసుకున్నారు. మరి గత 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో కొరియోగ్రాఫర్గా ఉంటూ ఎన్నో స్కూల్స్లో ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ డ్యాన్స్ డైరెక్షన్ ఇస్తున్నాను. ఒక కొరియోగ్రాఫర్గా నాకు 1998లో దిలీప్ రాజా గారే టీవీ ఫిలింకి నన్ను కొరియోగ్రాఫర్గా పరిచయం. కలర్ఫుల్గా కనిపించడానికి మెయిన్ రీజనే క్లాత్. నేను అంటున్నాను, మంచి డ్రెస్సింగ్ లేకపోతే ఆ సినిమాని చూడలేరు. ట్రెడిషనల్గా కావచ్చు, ట్రెడిషనల్ సినిమా అయితే ట్రెడిషనల్ వేర్ అయితేనే చూడగలుగుతాం, ఫ్యాషన్ సినిమాని ఫ్యాషన్ వేర్ అయితేనే చూడగలుగుతాం. ఎలాంటి సినిమా అనేది ఒక్క క్లాత్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. యాక్టింగ్ అవన్నీ కూడా లేకుండా ఏం జరగదు. బట్ క్లాత్ అనేది చూడంగానే ఇది ఇలాంటి సినిమా అని ముందే చెప్పేస్తుంది. సో అలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నందుకు సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం చాలా చెప్పుకోదగ్గ విషయం. దానికి గుండె ధైర్యం కావాలి. ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా తను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులని వాళ్ళ పైకి తీసుకురావాలి అనేటువంటి సదుద్దేశంతో మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. కాబట్టి జనాలకి ఎంతో చరిత్ర ఉంది. గతంలో పౌరాణికాలు కానీ, జానపదం, మన హరికథలు కానీ జనాలకి చరిత్ర ఉంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధిని చూసి వైసీపీ బురద చల్లే రాజకీయాలు చేస్తుంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయమే, కోట మాల్యాద్రి.
అబ్దుల్ కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సమృద్ధిగా వర్షాలు కురవాలని వివేకా సెంట్రల్ స్కూల్ విద్యార్థుల ప్రత్యేక పూజలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.